వచ్చినప్పుడు కాజ్వే మీద ప్రయాణం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏటుగట్టు నుంచి డైరెక్ట్గా కనకాయలంక గ్రామంలోకి దిగేటువంటి విధంగా 23 కోట్ల రూపాయలు, అక్షరాల 23 కోట్ల రూపాయలు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం మనం ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఈరోజు నిధుల్ని ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినటువంటి సమయంలో కూడా ఈవేళ లంక గ్రామానికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం అన్నదని ఇదే ఒక ఉదాహరణ చెప్పి తెలియజేసుకుంటూ తొందరలోనే ఆ యొక్క పనులకు కూడా టెండర్లు పిలిచి ఏజెన్సీలు ఫిక్స్ చేసి ఆ పనులను కూడా ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తొందరగా పనులు మనం పూర్తి చేసుకోగలిగితే ఇటువంటి వరదలు వచ్చినటువంటి సమయంలో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా ఈ పడవలతో ప్రమాదకరమైనటువంటి జీవితం లేకుండా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా నిత్యం మరి ఆ లంక గ్రామాల ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళకి కష్ట సుఖాల్లో భాగం పంచుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా అధికారులకి అందరికీ కూడా మేము కూడా సూచనలు చేయడం జరిగింది. 24 గంటలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండండి గ్రామాల్లో. ఈ వరద నీరు తగ్గిన తర్వాత కూడా ఆ శానిటేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తూ ఉండండి. ఇప్పటికే వైరల్ ఫీవర్స్ అవి మరి ఉన్నటువంటి స్థితిలో ఎక్కడ కూడా మనకు అటువంటి ఇబ్బంది లేకుండా ఆ శానిటేషన్ మీద పర్ఫెక్ట్గా చేయమన్నాం. అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి కూడా మరి ఇక్కడ ఏదైతే పిఎస్సి నుంచి కూడా ఈ గ్రామాల్లో మరి ఎక్కువ శిబిరాలు నెలకొల్పి తద్వారా ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి హెల్త్ విషయంలో అని చెప్పి కూడా మరి ఈ రకంగా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఇళ్లలో నీరు చేరినా, ఎక్కడ ఇల్లు చుట్టూ నీళ్ళు వచ్చినా ఆ హౌసెస్ ఇవన్నీ కూడా నోట్ చేసుకోమని ఈ రకంగా అన్ని రకాలుగా ఇటు రెవెన్యూ కానీ అటు హెల్త్ కానీ అదేవిధంగా ఇక్కడ నోడల్ ఆఫీసర్లు ఎవరైతే చేసామో వాళ్ళందరికీ కూడా మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది.